ఏంటింత లేటు? ఇంట్లో ఒక చిన్న సమస్య, అందుకే లేట్ అయింది. ఇంట్లో సమస్యలన్నీ ఆఫీసుకి తీసుకొస్తే ఇక్కడ సమస్య అవుతుంది. మీరు క్యాబిన్కి వెళ్ళండి, ఆడిటర్ రమ్మని చెప్పారు. ఆయన ఏం అడిగినా మీరన్నీ వివరించి చెప్పక్కర్లేదు, చూసి చెప్తానని చెప్పండి. వెళ్ళండి. మిస్టేక్ ఏదైనా కనిపెట్టారా? గంట 2 గంటల్లో ఏం కనిపెట్టగలరు? ఏదైనా కనిపెట్టాలంటే 4 రోజులైనా పడుతుంది. ఈలోపు మనమంతా జాగ్రత్త చేయాలి. సమస్య అంతా సుధా నెత్తి మీద వేద్దాం. May I come in, sir? రండి. నేను సుధని, ఇక్కడ అకౌంటెంట్ని. ఒక 5 నిమిషాలు నేను వీరితో మాట్లాడాలి. ఓకే, నేను బయట వెయిట్ చేస్తాను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటాను. కాదు, ట్యూషన్కి పంపిస్తున్నాను. ట్యూషన్ ఫీజు ఇద్దామని వచ్చాను. నిన్న మీ ఇంట్లో నిశ్చితార్థం జరిగింది కదా, మీకు సితారకి. ఆ సితార గురించి చెప్తున్నాను. సితారా? సుధా టీచర్ ఇప్పుడు సూర్య ఫైనాన్స్ కంపెనీలో సుధా. నువ్వు ఈ విధంగా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? అది నా కూతురు కళ్యాణికి టీచర్. ఎందుకని తనలా మాయ చేసి వల్ల వేసుకున్నావు? నేనేది కావాలని చేయలేదు. అలా కాదు, కావాలనే చేశావు. కళ్యాణి ట్యూషన్ టీచర్ సుధకే కదా సూర్య ఫైనాన్స్ కంపెనీలో జాబ్ ఇచ్చింది, బాలసుధక్ కాదు. ఇప్పుడే నాకు బాగా అర్థమైంది, సుధా టీచర్ బాలా ఒకరేనని. ఏం ఆశించి నువ్వు ఇలా చేసావు చెప్పు? సుధా టీచర్ అని ఇంకో అమ్మాయిని ఎందుకని నా ముందు తీసుకొచ్చావు? నువ్వు ప్రీతి కలిసే కదా నన్ను ఇలా మోసం చేస్తున్నారు? లేదు, ఎవరిని మోసం చేయాలని కాదు. ప్రీతి నాకు సహాయం చేయడం కోసం. సొంత తోడబుట్టిన వాడిని మోసం చేసి తను నీకెందుకు హెల్ప్ చేయాలి?
నా పేరు మీద ఉన్న ఈ కంపెనీలో నిన్నెందుకు తీసుకొచ్చి అపాయింట్ చేసింది? మాట్లాడు. ముందు నా కూతుర్ని మాయ చేశావు, ఇక ఈ ఆఫీసును కూడా సొంతం చేసుకోవాలన్నా? ప్రామిస్గా ఇది మీ కంపెనీ అని నాకు తెలీదు. నీకు అంతా తెలుసు. అంతా తెలిసే నువ్వు చేస్తున్నావు. కళ్యాణి నా కూతురని నీకు తెలీదా? తెలుసు. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేమన్నావు? ట్యూషన్ ఫీజు ఇవ్వడానికి వచ్చాను అన్నావు. నాతో అబద్ధం చెప్పి ఆ రోజు నువ్వు తప్పించుకున్నావు. ఇంకా నువ్వు చెప్పేది నేను నమ్మాలా? ఈ ఆఫీసులో గూడు పుటాని జరుగుతుందని మాకు తెలియజేసింది నువ్వే. కానీ ఈ ఆఫీసులోనే కాదు, నా జీవితంలో కూడా అన్ని తప్పులే జరుగుతున్నాయి. ఇదంతా చేస్తుంది నేను ప్రేమించిన నా బాల. ఇంత మోసం చేయడానికి నీకసలు మనసెలా వచ్చింది బాలా? మన పెళ్లి జరగలేదన్న కోపమా? నాకు ద్రోహం చేయాలనే మళ్ళీ తిరిగొచ్చావా నువ్వు? జరిగేదంతా నాకు తెలియాలి. దానికంటే ముందు నిన్నిక్కడికి తీసుకొచ్చి చేర్చిందే నా చెల్లెలు ప్రీతి. తనని ఒకసారి కలవాలి. ఆ తర్వాత ఆఖరిసారిగా మళ్ళీ మనం కలుద్దాం. నువ్వు కూడా తనతో చేరి కదా ఇన్ని రోజులు నన్ను మోసం చేశావు. నిన్ను సూరజ్, అసలు ఏం జరిగిందో చెప్పు. కొట్టడానికైనా దాన్ని ఇక్కడికి రమ్మని చెప్పావు. ఎందుకు నన్ను మోసం చేసి ఇంత పెద్ద నాటకం ఆడావో చెప్పు. ఏమైందమ్మా? అసలు నువ్వు కొట్టించుకునేంతగా ఏం జరిగిందో చెప్పమ్మా. సూరజ్ అన్నకి చెడు జరిగేలా నేనేం చేయలేదు. నువ్వు మాట్లాడకు. కళ్యాణి నా దగ్గర నుంచి విడగొట్టి తన దగ్గర తీసుకువెళ్ళింది నువ్వే కదా. తనకు బ్యాంకులో ఉద్యోగం ఇప్పించింది కూడా నువ్వే. అదీ కాకుండా మీరిద్దరూ కలిసి ఒక అమ్మాయికి వేషం వేసి నా ముందు తీసుకొచ్చి నించోబెట్టి నన్ను పిచ్చోని చేశారు. అసలు ఇదంతా దేనికోసమే? ఏంట్రా, ఏంటి గొడవ? నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి బతికిపోయావు. లేకపోతే అసలు అందుకు కారణం ఏంటి అని అడుగుతున్నాను. కళ్యాణి టీచర్ అమ్మా. అలాగే మన బ్యాంక్లో పనిచేసే సుధా నిజానికి ఎవరో తెలుసా నీకు? మౌనంగా ఉన్నావేంటి చెప్పు. మాట్లాడవే. బాలా, బాలసుధా. బాలసుధానా? ఏమంటున్నావే? ఏంటమ్మా ఇదంతా? మాకు కాస్త అర్థమయ్యేలాగా చెప్పు. కళ్యాణి వాళ్ళ సుధా టీచరే కదా ఇక్కడికి వచ్చింది. ఆవిడెలా బాలసుధా అవుతుంది? మన ఇంటికొచ్చింది సుధా టీచర్ కాదు. తను సితారా. కళ్యాణిని ట్యూషన్కి తీసుకువెళ్లే ఆటో రిక్షా డ్రైవర్ శివప్రసాద్ ప్రియురాలు తను. ఆవిడ్ని అడ్డం పెట్టుకుని ఇది బాలసుధా కలిసి మనల్ని మోసం చేశారు. ఎందుకు మోసం చేశారో నాకు తెలియాలి. మనుషుల్ని మార్చి ఇలా మోసం చేయడంలో నీ ఉద్దేశం ఏంటి? నేను మిమ్మల్ని ఏం మార్చలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత కష్టాల్లో ఉన్న తన్ని చూశాక తనకు సాయం చేయాలనిపించింది. హత్య చేసి జైలుకి వెళ్ళిన తన భర్త, చదువుకోవాల్సిన 2 పిల్లలు. అలాంటి ఒక పరిస్థితిలో మీరు తన్ని చూడకూడదనుకున్నాను. కళ్యాణి మొండితనాన్ని బాలా మార్చగలదు అని నాకు నమ్మకం ఉండడం వల్లే తను అక్కడికి ట్యూషన్కి పంపించాను. అంతేగాని కళ్యాణి ద్వారా తన్ని మళ్ళీ మీతో కలపడానికి కాదు. సుధా టీచర్ అని చెప్పి బాలాని అన్ని చోట్ల పరిచయం చేసింది నేను.
కానీ సడన్ గా ఒకరోజు అనుకోకుండా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సమయానికి అక్కడే ఉన్న సితారాని సుధా టీచర్ అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమైందక్క? ఆయన ఎవరు? కళ్యాణి వాళ్ళ నాన్న. ఆయనకెందుకు భయపడుతున్నారు? ఆయన నన్ను చూస్తే బాగుండదు. అసలు ప్రాబ్లం ఏంటి? అవన్నీ తర్వాత చెప్తానుగా. ప్లీజ్ నాకు కాస్త సహాయం చేయి. అతను తిరిగెళ్లే వరకు కళ్యాణి ట్యూషన్ టీచర్లా నువ్వు నటించాలి. నువ్వు వెళ్ళు. ఎలాగైనా ఆయన ఇక్కడి నుంచి పంపించేయి. ఓకే ఓకే. ఆ తర్వాత బాల అలాగే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఎన్నోసార్లు నిజం చెప్పాలని తను నాతో చెప్తూనే ఉండింది. నేనే ఒప్పుకోలేదు. ఒక ఉద్యోగం దొరికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేదాకా మా అన్నయ్యకి నీ గురించి తెలియకూడదు అని నేనే తనతో చెప్పాను. అయినా మన బ్యాంకులోనే తనకెందుకని ఉద్యోగం ఇప్పించావు నువ్వు? బాలాకి నా వల్ల అయిన ఒక చిన్న సహాయం. అలాగే అనుకున్నాను. అన్నయ్య ఎవరిని మోసం చేయడానికో ఓడించడానికో మేమిలా చేయలేదు. కష్టాల్లో ఉన్న నా స్నేహితురాలికి తోడుగా ఉండి ఆదుకోవాలని ఇప్పటి వరకు ఇదంతా చేశాను. అందుకు శిక్ష నేను అనుభవిస్తాను. తన్ని వదిలేండి అన్నయ్య. ఏదేమైనా సరే ఇక తను మన బ్యాంకులో ఉండకూడదు. బాలా వచ్చాకే అక్కడ కూడా నష్టం జరిగింది. వెంటనే పంపించేసే. దాని గురించి ఇక మీరిద్దరూ కలిసి ఆలోచించుకోండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరందరూ కలిసి వద్దనుకుంటున్న బాలా లేకపోతే బ్యాంకులో జరిగిన ఫోర్జరీ మనం ఎలా కనిపెట్టేవాళ్ళం? ప్రవీణ జయకుమారు కలిసి కోట్లు ముంచేసి వెళ్ళిపోయి ఉంటే జనమంతా మన గుమ్మ ముందొచ్చి నించునేవాళ్ళం. ఈ ఇల్లు వాకిల్ని జప్తీ చేసి నడి రోడ్డుకొచ్చేవాళ్ళం. అలాగేమీ జరగకుండా ఈ కుటుంబం గౌరవం మర్యాదను కాపాడింది. మీరందరూ విసిరేసినా తెలుసో తెలియకో ఈ కుటుంబాన్ని కాపాడింది. అది మనసులో ఉంచుకుని దానికి వ్యతిరేకంగా ఏదైనా చేయండి. ఇలా చూడరా, ప్రీతి చెప్పిందే కరెక్ట్. వేరే గత్యంతరం లేకే బాలా నీ ఎదురు పడకుండా ఉంది. అందుకు ఇంకొక అమ్మాయితో నీ ముందు నాటకం ఆడించింది. అసలేమీ జరగలేదనుకొని అంతా మర్చిపో. ఎందుకంటే తన తప్పులన్నీ క్షమించేంత పెద్ద విషయం ఇప్పుడు మన కుటుంబానికి మేలు చేసింది. ఒక పెద్ద సమస్య బయటికి అందరికీ తెలిసే ముందే తను కనిపెట్టింది. మన మంచి మర్యాద గౌరవం అన్నిటిని తను కాపాడింది. ఇక మీదట నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పను. తన్ని నువ్వు క్షమించగలవు. మనం ఇప్పుడు తనకి రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో నువ్వు ఇప్పుడు నిర్ణయించుకో. మేము దేనికి ఎదురు చెప్పం. నువ్వు ఎలా బాలా ఇంత మోసం చేయగలిగావు చెప్పు? బాలా, ఒసేయ్, ఇంట్లో అందరూ చచ్చిపోయారా ఏంటి? బాలా, ఏమే, నాకు మంచినీళ్ళు కావాలి, దాహంగా ఉంది.
బాలా బాలా అమ్మా నాన్న చాలాసేపటి నుంచి మంచినీళ్ళు అడుగుతున్నారు. ఒసేయ్ తాగడానికి మంచినీళ్ళు ఇవ్వవే. నీళ్ళు పైపులో వస్తాయి, అవసరమైతే తీసుకుంటాడులే. అవి ట్యాంక్ నీళ్ళు కదరా, అవి తాగలేరు. మనం తాగేవి ఆ నీళ్ళే కదక్క. నాన్నకు ఆరోగ్యం బాలేదు కదా, నీళ్లు కాచి ఆరబెట్టే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇక్కడేం దొరకదని తెలిస్తే ఆయనే వెళ్ళిపోతారు. బాలా తాగడానికి నీళ్ళు ఇవ్వవే. నువ్వు వెళ్ళి ఇవ్వమ్మా, నేను కాసేపు పడుకుంటాను. నీకు ఆయన మీద ఎందుకు ఇంత ప్రేమ? మన నాన్న కదరా. పెద్ద నాన్న. మంచినీళ్ళు. మీ అమ్మకి ఏమైందేంటి? పడుకొనున్నారు. ఇది తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టు. నేను నీకు ఏమవుతానని మీ అమ్మ నీతో చెప్పింది? నాన్న. ఆ విషయంలో మీ అమ్మకి ఏ అనుమానం లేదు. నీతో నాన్న కొన్ని విషయాలు చెప్పాలి. అవి విన్న తర్వాత నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. తల్లికున్నట్టే పిల్లల విషయంలో తండ్రికి కూడా హక్కు ఉంది. కానీ మీ అమ్మ నాన్నకి అలాంటి హక్కులు ఏమీ ఇవ్వట్లేదు. ఇప్పుడు నాకున్నది ఒకే ఒక్క దారి. నాతో జీవితాంతం ఉండడానికి నిన్ను తీసుకెళ్తాను. అందుకే ఇంకెవరినైనా చూసుకోండి. హే, నువ్వు రానని మొండిపెట్టావంటే ఇద్దరు పిల్లల్లో ఒకరిని నాతో పంపు. ఇక్కడి నుంచి ఎవరు రారు. అనవసరంగా నాకు అడ్డుపడకు. నేను అఖిలాని తీసుకునే వెళ్తాను. ఏంటి మీ కొడుకొద్దా? ఓ, వాడు మీ కొడుకేనని మీకు నమ్మకం లేదు కదా? వీడిని నువ్వు తీసుకో. కొడుకు కదా, నీకు ఇష్టం వచ్చినట్టు పెంచుకో. మన కూతురు నీలాగా పెరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. తనని నేను తీసుకెళ్లి గౌరవంగా పెంచుతాను. మీ గౌరవంతో తను పెరగక్కర్లేదు. అది నువ్వు మాత్రం నిర్ణయిస్తే ఎలా? తను ఎక్కడ పెరగాలో నేను నిర్ణయించుకుంటే చాలు. నాకు వాళ్ళ మీద తండ్రి అనే హక్కు ఉందే. అయితే ఆ హక్కుతోనే మీరు తనని పిలవండి.
అడ్డు చెప్పకుండా అఖిల మీతో రావడానికి ఇష్టపడితే తీసుకెళ్ళండి. అమ్మా అఖిలా, అఖిలా త్వరగా బయటికి రా.